బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ మన ఇండియాలో ఎందుకు ట్రెండ్ అవుతుంది? ఇండియా వర్సెస్ మాల్దీవ్ గొడవకు అసలు కారణమేంటి? మన దేశంలో లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? మనం రోజు వాడే టూత్పేస్ట్లను జంతువుల ఎముకలతో తయారు చేస్తారా? 1300 సంవత్సరాల పురాతనమైన ఒక హిందూ దేవాలయ భూముల్ని మావే అని ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డ్ ఎందుకు చెబుతుంది? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ 5 సంవత్సరాల కంటే పాతదైతే ఆ మొబైల్ని స్క్రాప్ చేయాల్సిన టైం వచ్చేసింది. రీసెంట్గా మన భారత ప్రభుత్వం ఆటోమొబైల్స్ లాగే మొబైల్ ఫోన్స్ని కూడా స్క్రాప్ చేసే కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ పాలసీ ప్రకారం 5 సంవత్సరాల కంటే పాత మొబైల్స్ అన్నిటినీ స్క్రాప్ చేసేయాలి. దీనికి ప్రధానమైన కారణం మొబైల్ ఫోన్స్ పాతవైన కొద్దీ వాటి నుంచి వచ్చే రేడియేషన్ పెరుగుతుంది. ఏ ఫోన్కైనా 5 సంవత్సరాలు దాటితే దాని నుంచి వచ్చే రేడియేషన్ మనలో అనేక ఆరోగ్య సమస్యలు క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి హార్ట్ అటాక్, క్యాన్సర్, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు. ఇలాంటి వాటి నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ పాలసీ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో డైమండ్ వాల్యూ విపరీతంగా తగ్గబోతుంది. మనలో చాలామంది బంగారం కంటే డైమండ్సే బెటర్ అనుకుంటారు. అలాగే డైమండ్స్ని మనం అత్యంత విలువైన వస్తువులుగా చూస్తాం. ఈ డైమండ్స్కి ఇంత వాల్యూ ఉండేందుకు ప్రధానమైన కారణం అవి చాలా తక్కువగా దొరుకుతాయి. కానీ ఈ కాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఈ డైమండ్స్ని ల్యాబ్స్లో కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ల్యాబ్లో తయారు చేసిన డైమండ్స్కి బయట దొరికే డైమండ్స్కి పెద్దగా తేడా ఏమీ ఉండట్లేదు. కాబట్టి మీరు మీ డబ్బుని డైమండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే అలా చేయకండి. భవిష్యత్తులో చాలా నష్టపోతారు. అలాగే ఈ డైమండ్స్ని డిప్రిషియేటింగ్ అసెట్గా కన్సిడర్ చేస్తారు. అంటే కాలంతో పాటు మనం కొన్న డైమండ్ యొక్క వాల్యూ తగ్గుతూ ఉంటుంది. కార్స్ అండ్ బైక్స్ లాగా. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మన సొంత ప్రయోజనం కోసం నోరు లేని మూగ జీవాల్ని అంతరిక్షంలోకి పంపి వాటిపైన ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? కానీ మీకు తెలుసా, అమెరికా మొదటిసారిగా అంతరిక్షంలోకి 2 కోతులను పంపి స్పేస్లో రేడియేషన్ ఎఫెక్ట్ వాటి మీద ఎలా ఉంటుందో స్టడీ చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్లో ఈ 2 కోతులు చనిపోయాయి. రష్యా కూడా లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపి చివరికి దాని మరణానికి కారణమైంది. కానీ మన ఇస్రో మాత్రం అలా ఎప్పుడూ చేయలేదు, చెయ్యదు కూడా. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన ఇస్రో మానవ ప్రయోజనం కోసం ఇతర జీవుల్ని చంపడం సరికాదని భావించి వ్యోమిత్ర అనే ఒక రోబోట్ని తయారు చేసింది. దీన్ని మన ఇస్రో 2024వ సంవత్సరం చివరిలో అంతరిక్షంలోకి పంపి అంతరిక్షంలో రేడియేషన్ ఎఫెక్ట్ మనిషిపైన ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ రోబో ద్వారా స్టడీ చేయబోతుంది. ఈ విషయం తెలిసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. బహుశా మనం ఇతర దేశాలతో టెక్నాలజీ పరంగా కాస్త వెనుకబడి ఉండొచ్చు. కానీ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ కేవలం మానవ జాతికి కాదు, సమస్త జీవానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ విషయం కాస్త కాంట్రవర్షియల్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. తమిళనాడులోని రాజగోపాల్ అనే ఒక రైతు తన అప్పుల్ని తట్టుకోలేక వాటిని తీర్చేందుకు తనకున్న పొలాన్ని వేరే వ్యక్తికి అమ్మేశాడు. ఆ భూమిని వేరే వ్యక్తి పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించేందుకు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడి అధికారులు చెప్పిన మాటలు విని ఈ రైతు షాక్ అయ్యాడు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇతను ఇన్ని రోజులు వ్యవసాయం చేస్తున్న ఆ భూమి ఇతంది కాదు, అది వక్ఫ్ బోర్డుకి చెందింది. నువ్వు ఈ భూమిని అమ్మాలి అనుకుంటే వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకురావాలి అని చెప్పారు. ఈ విషయం విని ఆ రైతు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎందుకంటే తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న సొంత భూమిని అమ్మడానికి ఇతను వేరే వారి దగ్గర పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? ఈ వక్ఫ్ బోర్డు అనేది కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేసిన ఒక సెపరేట్ చట్టం. సెక్షన్ 85 ప్రకారం ఈ బోర్డు ఏ భూమినైనా ఇది మాది అని క్లెయిమ్ చేస్తే ఆ బోర్డు పైన మనం కేసు పెట్టలేము, సివిల్ కోర్టుకు పోలేము. మీ సొంత భూమి అయినప్పటికీ మీరు వేరే వారికి అమ్మలేరు. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ కేవలం ఈ రాజగోపాల్ భూమిని మాత్రమే కాదు, తమిళనాడులోని చాలా గ్రామాల మొత్తం భూముల్ని మాదే అని చెప్తుంది. ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే 1300 సంవత్సరాల పురాతనమైన ఒక హిందూ టెంపుల్ని కూడా ఈ వక్ఫ్ బోర్డ్ మాదే అని చెప్తుంది. ఈ బోర్డు ఇలా చేస్తూ ఇప్పటి వరకు మన దేశంలో దాదాపు 8 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వక్ఫ్ బోర్డు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది?
రీసెంట్గా లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు ప్రొటెస్ట్ చేయడం మీరు చూసే ఉంటారు. దాని కారణంగా చాలా ప్రాంతాల్లో డీజిల్, పెట్రోల్ దొరకక బంకుల దగ్గర ప్రజలు క్యూ కట్టేశారు. అయితే ఈ ట్రక్ డ్రైవర్లు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో తెలుసా? రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్కి సంబంధించిన ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇంతకు ముందు ఈ ట్రక్ డ్రైవర్లు ఎవరినైనా గుద్ది పారిపోతే వాళ్ళకు పెద్దగా శిక్ష ఉండేది కాదు, చాలా ఈజీగా బయటకు వచ్చేసేవారు. కానీ ఈసారి అలా జరగకుండా ఉండేందుకు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ఈ ట్రక్ డ్రైవర్లు ఎవరైనా గుద్దేసి వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి పారిపోతే వాళ్ళకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు దాదాపు 7 లక్షల వరకు ఫైన్ ఉంటుంది. అదే ఒకవేళ ఆ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోకుండా ఆ విషయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి గాయపడ్డ వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేస్తే ఈ శిక్షలు తగ్గుతాయి. అయితే ఈ కొత్త చట్టం నచ్చక ట్రక్ డ్రైవర్లు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీనికి కౌంటర్గా ఈ డ్రైవర్ చెప్పేది ఏమిటంటే, తమ లారీతో ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ముందుగా వచ్చి బ్లేమ్ చేసేది పెద్ద వెహికల్స్ని, అంటే లారీ డ్రైవర్స్ని. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు డ్రైవర్ని కొట్టి చంపేస్తారు. అందుకే చాలా వరకు లారీ డ్రైవర్లు పారిపోతారు. పైగా 15-20 వేల జీతానికి పనిచేసే డ్రైవర్లు 7 లక్షల ఫైన్ని ఎలా కడతారు? కాబట్టి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ డ్రైవర్స్ చెప్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు కరెక్ట్, గవర్నమెంటా, డ్రైవర్సా? ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తన లగ్జరీ కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. సడన్గా రోడ్డు మధ్యలో ఒక అబ్బాయి నిల్చొని తన చేతిలో ఉన్న ఇటుకతో కారు వైపు బలంగా విసురుతాడు. దాంతో కార్కి పెద్ద డెంట్ పడుతుంది. ఆ కార్ యజమాని వెంటనే కార్ని పక్కకు ఆపేసి కోపంగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఎందుకురా ఇలా చేసావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి భయంతో కన్నీళ్లు కారుస్తూ, నన్ను క్షమించండి సార్, నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ రోడ్డు పక్కన మా అన్నయ్య పిడిసొచ్చి వీల్ చైర్ మీద నుంచి కింద పడిపోయాడు. వాడు చాలాసేపు నుంచి కదలట్లేదు. మాకు హెల్ప్ చేయడానికి ఎవరూ రావట్లేదు. దయచేసి మీరు మాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు. వెంటనే ఆ యజమాని పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు చేతుల్ని బాగా రబ్ చేసి స్పృహలోకి వచ్చేలా చేసి అతన్ని మళ్ళీ వీల్ చైర్ పైన కూర్చోబెడతాడు. అప్పుడు ఆ చిన్న అబ్బాయి ఆనంద బాష్పాలతో ఆ యజమాని కాళ్ళు పట్టుకుని, థ్యాంక్ యూ సార్, మీ రుణం ఎప్పటికీ మర్చిపోను. మీ కారుకి ఎంత అవుతుందో చెప్పండి, నేను ఎలాగైనా మీ డబ్బులు ఇచ్చిస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ యజమాని నవ్వుతూ, నువ్వు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాదు ఆ కార్కి పడ్డ డెంట్ని కూడా అతను రిపేర్ చేయించాడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ పరిస్థితి తెలియకుండా మనం వెంటనే రూడ్గా రియాక్ట్ కాకూడదు అనే విషయం అతనికి ఎప్పుడు గుర్తుండాలి అని. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఆ కార్ ఓనర్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. మనం ప్రతిరోజు వాడే టూత్పేస్ట్లో కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది. ఇది మన పండ్లపై ఉన్న ఎనామిల్ లేయర్ని కాపాడుతూ క్యావిటీస్ రాకుండా చేస్తుంది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది జంతువుల ఎముకల నుంచి తయారవుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. జంతువుల ఎముకల్ని కలెక్ట్ చేసి వాటిని బాగా ఎండబెట్టి పౌడర్గా తయారు చేసి దాని నుంచి ఈ కాల్షియం ఫాస్ఫేట్ తయారు చేస్తారు. అందుకే ఒకవేళ మీరు ప్యూర్ వెజ్ అయితే టూత్పేస్ట్లను ప్రిఫర్ చేయకండి, బెటర్ వేప పుల్లలు వాడండి. సిటీలో అవి దొరకట్లేదు అనుకుంటే టూత్పేస్ట్ లేకుండా బ్రష్ చేసుకోండి. మీకు తెలుసా, అమెరికన్ డాక్టర్స్ ప్రకారం బ్రష్ చేసేటప్పుడు టూత్పేస్ట్ వాడడం కంటే వాడకపోవడమే మంచిది. పైగా కొన్ని టూత్పేస్టులతో క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా గమనించారా, మనం సొంతంగా పట్టించిన పిండిలో 5-10 రోజుల్లోనే చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయి. అదే బయట మార్కెట్లో కొన్న పిండి నెలల పాటు అలా ఉన్నా అందులో పురుగులు రావు. అలా ఎందుకో తెలుసా? తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. ఈ పిండిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అందులో ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్స్ కలుపుతారు. దీనివల్ల పిండి సెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. కానీ అందులో కలిపే కెమికల్స్ వల్ల మన ఆరోగ్యం ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది. మీరు పిండి ప్యాకెట్లు చూడండి, దానిపైన చాలా గొప్పగా ఎన్రిచ్డ్ ఫ్లోర్ అని రాసి ఉంటుంది. అంటే అందులో విటమిన్స్ని కలిపారు అని అర్థం. కానీ రియాలిటీ ఏమిటంటే, పిండిని తయారు చేసే ప్రాసెస్లో అందులో ఉన్న అసలైన పోషకాలన్నీ పోతాయి. పైగా ఈ పిండిలో ఫైటిక్ యాసిడ్, పొటాషియం బ్రోమైడ్, సోర్బిక్ యాసిడ్, సోడియం బెంజోయిడ్ ఇలాంటి కెమికల్స్ని కలుపుతారు. వీటి వల్ల హై బీపీ, డయాబెటీస్, హార్ట్, కిడ్నీ, స్కిన్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. రమేష్ అండ్ రోజా వీళ్ళిద్దరూ మెంటల్ పేషెంట్స్.
ఒకే హాస్పిటల్లో ఉండేవారు. ఒకరోజు వీళ్ళు స్విమ్మింగ్ పూల్ పక్క నుంచి నడుస్తున్నప్పుడు సడన్గా రమేష్ పూల్లో పడిపోయాడు. అతనికి ఈత రాదు. వెంటనే రోజా వాటర్లోకి దూకి నీటిలో కంప్లీట్గా మునిగిపోయిన రమేష్ని బయటకు తీసి కాపాడుతుంది. ఈ విషయాన్ని ఆ హాస్పిటల్లోని ఒక సీనియర్ డాక్టర్ గమనించి ఆశ్చర్యపోతుంది. అయితే నెక్స్ట్ డే ఆ డాక్టర్ రోజా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, రోజా, నీకు ఒక వెరీ గుడ్ న్యూస్ అండ్ సాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏమిటంటే నువ్వు నిన్న రమేష్ని కాపాడిన విషయం పెద్ద డాక్టర్లకు తెలిసి బాగా ఇంప్రెస్ అయ్యారు. నీలోని మానవత్వాన్ని చూసి నీకు పిచ్చి నయమైపోయిందని చెప్పి డిశ్చార్జ్ చేయమని చెప్పారు. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఎందుకో తెలియదు, నువ్వు కాపాడిన రమేష్ నిన్న రాత్రి ఊరేసుకుని చనిపోయాడు అని చెప్తుంది. ఈ విషయం విన్న రోజా నవ్వుతూ ఇలా చెప్తుంది, రమేష్ ఊరేసుకోలేదు, అతన్ని వాటర్ నుంచి బయటకు తీశాను కాబట్టి ఆరేందుకు మెడకు తాడు కట్టి తన రూమ్లో నేనే ఎండేశాను అని చెప్తుంది. ఇక్కడ నీతి ఏమిటంటే ఒక మూర్ఖుడు లేదా నేరస్తుడు మంచి పని చేసినంత మాత్రాన వాడు మంచోడు అయిపోడు. అతని తర్వాత బిహేవియర్ని కూడా గమనించి అప్పుడు డిసిషన్ తీసుకోవాలి. అంతేకాని తొందరపడి మంచోడు అనుకుంటే మోసపోయేది మనమే. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు వీడియో చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే టార్గెట్స్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్కట్ మాల్దీవ్స్ ఈ హ్యాష్ట్యాగ్ ప్రజెంట్గా మన ఇండియా మొత్తంలో ట్రెండ్ అవుతుంది. అసలు మాల్దీవ్స్తో మనకు గొడవ ఎలా స్టార్ట్ అయింది? మాల్దీవ్స్ ప్రజలు మన మీద ఆధారపడి బతికి మనల్ని ఎందుకు హేట్ చేస్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన ఇండియన్ ఐలాండ్స్ అయిన లక్షద్వీప్స్కి వెళ్ళారు. అక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ని అనౌన్స్ చేసి అక్కడ బీచ్లో సరదాగా కూర్చొని కొన్ని వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేశారు. అయితే ఆ లక్షద్వీప్ ఐలాండ్స్ బీచెస్ అందాలు చూసి ఇండియన్స్ అంతా ఆశ్చర్యపోయారు. మాల్దీవ్స్ కంటే కూడా అందమైన ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నప్పుడు మనం మాల్దీవ్స్కి ఎందుకు వెళ్తున్నామని చాలామంది సోషల్ మీడియాలో డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి మాల్దీవ్స్ ప్రజలు మన ఇండియా పైన రేసిస్ట్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. సాధారణ ప్రజలు అలా మాట్లాడితే వేరు, కానీ మాల్దీవ్స్లోని డిప్యూటీ మినిస్టర్ కూడా మన ఇండియన్స్ని తక్కువ చేసి మాట్లాడింది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీని కూడా దూషించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బచ్చగాడైతే మన ఇండియాకు అంత సీన్ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. మినిస్టర్స్గా ఉన్న వీళ్ళు ఇంత నీచంగా మాట్లాడడం వాళ్ళకు కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళ దేశం మొత్తంలో ఉన్న జనాభా కేవలం 5 లక్షలు మాత్రమే. ఈ జనాభా మన హైదరాబాద్లోని ఒక గల్లీకి సమానం. పైగా ఈ దేశం యొక్క పూర్తి ఎకానమీ మన దేశం నుంచి అక్కడికి వెళ్ళే టూరిస్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు మన ఇండియా వీళ్లకు ఫ్రీగా డబ్బులు ఇస్తుంది. ఈవెన్ రీసెంట్గా కరోనా వ్యాక్సిన్లు కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేశాం. ఇంత చేసినా కూడా ఈ విశ్వాసం లేని వాళ్ళు మన ఇండియానే తిడుతున్నారు. అయితే మోడీని తిట్టిన మినిస్టర్స్ని, ఇండియన్స్పై రేసిస్ట్ కామెంట్ చేసిన అఫీషియల్స్ని సస్పెండ్ చేశామని అక్కడి గవర్నమెంట్ చెప్తుంది. కానీ అక్కడ రీసెంట్గా ఫామ్ అయిన గవర్నమెంట్ అండ్ లీడర్ కూడా మన ఇండియాకు అగెన్స్ట్గా మారాడు. వీళ్ళు చైనాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. శ్రీలంక చైనాను నమ్మి మోసపోయి ఇప్పుడు అనుభవిస్తుంది. ఈవెన్ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. ఈ దేశాల్ని చూసి కూడా మాల్దీవ్స్కి బుద్ధి రాలేదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనం మన దేశంలో ఏ పార్టీకి చెందిన వాళ్ళమైనా కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీఎంసీ ఏదైనా కావచ్చు. మనం తిట్టుకోవడము, క్రిటిసైజ్ చేసుకోవడం వేరు. కానీ బయటవాడు వచ్చి మన దేశ ప్రధానమంత్రిని తక్కువ చేసి మాట్లాడితే మనమంతా కలిసి కౌంటర్ ఇవ్వాలి. ఆల్రెడీ మాల్దీవ్స్కి వెళ్దామనుకున్న చాలామంది తమ టికెట్స్ని, హోటల్ బుకింగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఈవెన్ సెలబ్రిటీలు కూడా లక్షద్వీప్కి వెళ్ళమని ప్రజల్ని సజెస్ట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది చాలా మంచి విషయం. మాల్దీవ్స్ కంటే అందమైన ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.